ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత అనేది తిరుగుతూ ఉంది. ఆ తల్లి రాబోయే 4 రోజుల్లో మీకేదో తెలియచేయాలి అనుకుంటుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు. అలాగే మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్‌లు అనేది వినబోతూ ఉన్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతూ ఉంది. కాబట్టి తక్షణమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని కొంచెం సేపు పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి, ఆ తర్వాత ఆ దేవత ఎవరు అనేది తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, వాత్సల్యం కలిగి ఉంటారు, దృఢత్వం కలిగి ఉండడం, అంచలంచల విశ్వాసం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మూల సూత్రములు ఇవన్నమాట. ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులని ఆకట్టుకునే విధంగా కూడా ఉంటారు. అలాగే ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారనమాట. అంత ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశివారు మిత్రతత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచౌక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు చాలా ప్రశాంతంగా సౌమ్యంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చెయ్యాలనుకున్న పని విషయంలో కృతి నిశ్చయంతో ఉంటారనమాట. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. ఇక ఈ రాశివారు క్రమశిక్షణను ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా కానీ సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ రాశివారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించి మంచి మంచి పనులని చేస్తూ ఉంటారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినా కానీ, అంటే అపరాధము అంటే తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఒక్కసారి వీరు నిర్ణయం తీసుకున్నారంటే ఎవరి వల్ల కూడా ఆ నిర్ణయం మార్చడానికి సాధ్యం కాదనమాట. ఇక ఈ రాశివారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు చాలా చక్కగా తీయగా మాటలు చెప్తారనమాట. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యార్చన శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరనమాట. సాధించడానికి ఎంత కష్టమైన పడే మనస్తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరినీ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు, ప్రేమిస్తూ ఉంటారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఏవైతే 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది ఈ రాశి మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చే విధంగా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ కూడా ఇట్టే నచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోయే రకం కాదనమాట. అంటే ఈ రోజుల్లో కష్టం రంగాల్ని అందరూ కూడా మనకెందుకులనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ రాశివారు మాత్రం అలాంటి రకం కాదు. అయినా వాళ్ళైనా సరే, స్నేహితులకైనా సరే, ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునే రకం అన్నమాట ఈ రాశివారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపూర్వక కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. వీరు కూడా ఎవరిని కూడా మోసం చేయరు. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా
సౌమ్య స్వభావంగా కలిగి ఉంటారు. వీరి గొడవలకి కాలు దువ్వే రకాలు మాత్రం కాదనమాట. ఎప్పుడూ కూడా గొడవలు ఆపడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసరికి గులాబీ రంగు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట వారం శనివారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారనమాట. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అనేది ఈ రాశి వారికి త్వరలోనే రాబోతూ ఉంది. ఈ రాశి వారికి ఒక దేవత పట్ల అన్ని విధాలుగా కూడా రాబోతూ ఉంది. ఇక ఈ రాశి వారి మంచిదనం అంటే మంచితనం, ధన సంపాదన, స్వగ్రామం నిర్మించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ వీరు మాత్రం ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే మీకు గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని విషయాల గురించి, కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం తృప్తిలో తుప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదండి. అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలాసార్లు కూడా చూసి ఉంటారు. చాలాసార్లు కూడా మీరు గమనించి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులకి గురి చేసే సమయంలో మీరు తృప్తిలో తప్పించుకుంటూ ఉంటారు. అంటే కొంచెంలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని అర్థం అన్నమాట. దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు గమనించుకోవాలి కూడా. ఇలాంటి చిన్న చిన్నవి. అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా వాళ్ళ కులదైవం ఎవరు అనేది తెలియదు. ఏమాత్రం కూడా ఐడియా అనేది కూడా ఉండడం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానివ్వండి, లేదంటే మందిరం కానివ్వండి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్‌లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది. అది మీరు చూస్తూ ఉన్నారు. మీ కళ్ళారా జరుగుతూ ఉంది కూడా. అంటే ఈ రాశిచక్రంలో అన్నిటిలో 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా కూడా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారనే మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదన్నమాట. ఇది మాత్రం గ్యారంటీ. కానీ మీరు ఇంకా ఆ నష్టం గురించి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. మీరు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దానికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకి ఆ కారణం అనేది తెలియక మనం సతమతం అవుతూ ఉంటాము. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని, ఆ కులదైవానికి మీకు కుదిరితే మీరెప్పుడూ కూడా విగ్రహాన్ని అంటే తెచ్చిపెట్టుకోకూడదు. లేదా మీకు తెలిసిన ఫోటో అయినా కానీ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఆ కులదైవాన్ని ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఆ కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ, లేదా ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ ఆమెకు నిత్యం మీరు పూజించుకోవాలి. మీరు పనికి ఏదైనా వెళ్ళేటప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ ఆ పని చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఆ పని అనేది పూర్తవుతుంది. ఇలా చేస్తే మీకు దేవతా కటాక్షం అనేది ఖచ్చితంగా మరింత పెరుగుతుంది. అలాగే మీరిక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని, ఒక మంచి రోజు చూసుకొని, మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని, మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ కులదైవాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రతిష్ఠించుకోరు.
ఊరి పొలంలో మాత్రమే ఉంటుందన్నమాట. కావాలంటే మనం ఒక ఫోటో తీసుకొని మన దగ్గర పెట్టుకొని పూజించుకోవచ్చు. ఇలాగా మీరు ఖచ్చితంగా అమ్మవారిని మర్చిపోకుండా పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నెగ్లిజెన్స్ చేయకుండా అస్సలు మంచిది కాదనమాట. మీరు ఈ రోజుల్లో ఖచ్చితంగా కులదైవాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరేమిటో మా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు, ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా మీరు ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరెంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మొమెంట్‌లో అది విఫలమవుతుంది. దానికి కారణం కూడా మీరు ఓపెన్‌గా ఉండడం ఎప్పుడూ కూడా మంచిది కాదు. మీరు ఓపెన్‌గా ఉండడం వల్ల ఆ పని అనేది జరగదనమాట. మీరు ఓపెన్‌గా ఉండి చెయ్యాలనుకుంటే మీరెవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంట్‌గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ, వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా దొరకదనమాట. ఈ రోజుల్లో అస్సలు దొరకదు. ఒకరు ఎదుగుతున్నారు అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేయాలనే చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ సపోర్ట్ మనకు అందిద్ది, దొరికిద్ది అని మాత్రం ఆలోచించకండి. మీకు ఏ సపోర్ట్ అయినా అనేది మీకు కానీ కొంచెం సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పనే లేదు. మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అంటే చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకబోతూ ఉంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం, మంచి పనులు మీకు ఫలితం అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. ఎప్పుడైతే మనం మంచి పని చేస్తామో అవి ఖచ్చితంగా మనకి రిటర్న్ గిఫ్ట్ అనేది రాబోతూ ఉన్నాయి. మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా గుడ్ న్యూస్‌లు రాబోతూ ఉన్నాయి. అతిపెద్ద గుడ్ న్యూస్‌లు ఏమిటి అంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలైతే కుదరబోతూ ఉన్నాయన్నమాట. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైతే ప్రాపర్టీ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, వాహనం కానివ్వండి కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంతో కష్టపడి చదువుకుంటారో, ఎగ్జామ్స్ అనేవి రాశారో, అవి అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఇక మీ హెల్త్‌కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చికాకుగా, చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా! అలాంటివి మాత్రమే. జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి చిన్న చిన్నవి. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అంతేకానీ పెద్ద రోగాలైతే ఏమీ కాదు. ఇక ఈ రాశివారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సంట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్‌ని కంప్లీట్‌గా మీరు తీసుకోమాకండి. ఈ రోజుల్లో బయట ఫుడ్ తినడం వల్ల ఏ రోగం ఎటునుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. అందుకని కంప్లీట్‌గా హెవీ ఫుడ్‌ని మాత్రం ఎప్పుడూ కూడా తీసుకోమాకండి.
మన పొట్టని ఎప్పుడూ కూడా 100% ఫుల్ చేసి ఉండమాకండి. ఎప్పుడూ కూడా 80%, 70% మాత్రమే ఫుల్ చేయాలి. మిగతా 20% అనేది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచాలి. మేం చెప్పిన విధంగా చూసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ఇక్కడి నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం ఒక్క పని మాత్రమే. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు చేయవలసింది కేవలం ఒక్క పని. ఆ పని ఏమిటి అంటే మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలనేది ఖచ్చితంగా చేయండి. మీకు తోచినంతలో అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథులకు, వృద్ధులకు మీకు చేతనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపిణి అని అర్థం అన్నమాట. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే మీ కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి. ఈ రాశివారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దృష్టి శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి కోట ముందు కూడా చిన్న దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు అనేది కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నేడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానంగా ఇవ్వాలి. అలా గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఈ రాశివారు మరింత శుభ ఫలితాలను పొందాలంటే మాత్రం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం చదవడం, శ్రీ సూత్రం పాటించడం, అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతినిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారి అనుగ్రహించి ఇతి బాధలను తొలగిస్తుంది. అలాగే మీకు కుదిరితే శ్రీకృష్ణుని పూజించండి, ఆరాధించడం, శ్రీకృష్ణ ఆలయ దర్శనం వలన మీకు మరింత సుఫలితానైతే పొందుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎన్నో పొందుతారన్నమాట. మీ జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మీ కులదైవం పేరుందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.